ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మలేషియా ట్రిప్ ద్వారా మా రోహిణి గుట్టు రట్టు చేయబోతున్నాడు బాలు. మరి అసలు ఏం జరిగింది? నిజంగానే మలేషియా ట్రిప్ వల్ల అసలు ఆ ట్రిప్పుని యూజ్ చేసుకొని బాలు రోహిణి బండారాన్ని బయట పెట్టబోతున్నాడా? మరి రోహిణి ఏం చేయబోతుంది? ఈ రోజుతో రోహిణి బండారం బయటపడి మనోజ్ రోహిణిలు దూరం కాబోతున్నారా? మరి అసలు రోహిణి గతం గురించి ఈ రోజైనా బయటపడబోతుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మలేషియా ట్రిప్ అనగానే అసలు ప్రభావతి మనసు రెక్కలు తొడిగినట్టుగా గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. తన ముఖం 100 వాట్స్ బల్బు కన్నా ఇంకా ఎక్కువ గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. అసలు మలేషియా ట్రిప్పు ఈ బాలు ప్లాన్ చేశాడు అని తెలియగానే బాలునైతే నెత్తిని పెట్టుకొని చూస్తుంది. ఇన్నాళ్ళు ఒక్కరోజు కూడా తన పుట్టినప్పటి నుంచి తన ప్రేమని బాలుకి పంచని ప్రభావతి తనని నెత్తిని పెట్టుకొని చూసుకోవడం, అలాగే తనని రెస్పెక్ట్ ఇవ్వడం, తనకి రెస్పెక్ట్ ఇస్తూ మనోజ్ని తిడుతూ ఉండడం చూసి నిజంగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఎప్పుడూ లేనిది కొత్తగా జీవితంలో మొట్టమొదటిసారిగా బాలు మీనల మీద ప్రేమ చూపించడం, వాళ్ళ మాటలకి సపోర్ట్ చేయడం, అలాగే వాళ్ళని మెచ్చుకోవడం చూస్తుంటే అసలు నిజంగానే నాకు చాలా బాధగా ఉంది. అసలు మనోజ్ నాకెందుకో భయంగా ఉంది. అసలు మనము ఇలాంటి పరిస్థితిలో మలేషియా వెళ్ళడం అవసరమా? ఈ ట్రిప్ అవసరం లేదు. ఏదో ఒకటి చేయి మనోజ్. అసలు నిజంగానే అక్కడికి వెళ్తే ఎంత బాధగా ఇబ్బందిగా ఉంటుంది. మా నాన్న ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పటికే అక్కడ ఆస్తులన్నీ ఆ గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ ఖర్చు అంతా మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అంటూ అనగానే, అక్కడ ఆస్తులు మాత్రమే కాదు, మా ఇల్లు అన్నీ కూడా జప్తు చేశారు. మాకు సంబంధించిన ఫామ్ హౌస్ ఇంకా గెస్ట్ హౌస్లు అన్నీ కూడా జప్తు చేశారు. ఇప్పుడు నేను ఎలా వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేయింగ్కి అరేంజ్ చేయగలను? అసలు వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? మా నాన్నని అక్కడికి వెళ్ళి అవమానించినట్టు కాకపోతే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటూ చాలా గట్టిగానే చెప్తుంది. అయితే మనోజ్ని ఇక్కడ రెచ్చగొట్టి ఆ ట్రిప్పు గిప్పు ఏది అవసరం లేదు అని చెప్పేసి మనోజు ఇంట్లో వాళ్ళందరితో గొడవ పడతాడు. కానీ ప్రభావతిని ఎవరైనా ఆపగలరా? ప్రభావతిని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి అసలు వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా ప్రభావతి పట్టించుకోకుండా, ఒరే బాలు, ఆ పాస్పోర్ట్ ఏర్పాటు లేదో చూడు, మనం మలేషియా వెళ్తున్నాం, ఏ విధవ చెప్పినా వినడానికి వీల్లేదు. ఏమండి, మీరు నాతో వస్తున్నారా లేదా? మీరు నాతో వచ్చినా రాకున్నా నేను బాలు అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఏంటి మీనా, నువ్వు వస్తావా రావా అంటూ అనగానే, నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అత్తయ్య, నేను కూడా వస్తాను అనగానే, సరే, అయినా మొట్టమొదటిసారిగా మలేషియా వెళ్తున్నాం, కోడలి పుట్టింటికి వెళ్తున్నాం, కానీ కోడలు లేకుండా ఎలా వెళ్తాం చెప్పు అంటూ సత్యం అన్నా కూడా, చూడండి, మనము పలకరించడానికైనా మనము మాట్లాడడానికైనా వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి, అది కరెక్ట్ కాదు కదా అంటూ ప్రభావతి నచ్చజెప్పి అందరినీ వెళ్ళడానికి ఒప్పిస్తుంది. కానీ శృతి ఇంకా రవి అయితే, మాకు పనుంది, మేము రాలేమంటూ చెప్తారు. అయితే అసలు మనోజ్ ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు. ఈ ప్రోగ్రామ్ని ఎలా ఆపాలి, అసలు వీళ్ళు మలేషియా ట్రిప్ మాట ఎత్తకుండా ఎలా చేయాలి అంటూ చాలా బాధపడుతుంది. విద్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదే, నా జీవితం ఎటుపోతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజం బయటపడే స్టేజ్ వచ్చేసింది అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు కానీ నిజం బయటపడిందంటే మా అత్త నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అసలు ఆ 30 లక్షలు మింగేనని నన్ను ఇంతగా ఆట ఆడుస్తుంది. ఇప్పుడు నిజంగానే ఏదైనా జరిగితే అసలు నా ఆస్తిపాస్తు వివరాలు, అలాగే మలేషియాలో మా నాన్న ఉన్నాడని, నేను కోటీశ్వరాల్ని కాదు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వవే అంటూ అనగానే, నేను సలహా ఇస్తే నీకు నచ్చదు లేవే అంటూ విద్య చెప్తుంది. అదేంటి అలా అంటున్నావు అనగానే, నేను చెప్పేది నిజం. ఎందుకంటే నిజం ఎప్పటికైనా బయటపడక మానదు. అది నీ అంతటా నువ్వు స్వయంగా చెప్తే దానికి కోపం వచ్చినా కూడా స్వయంగా శిక్ష తక్కువ ఉంటుంది. కానీ నిజాన్ని నువ్వు దాస్తూ వెళ్తున్నంత కాలం ఆ నిజం ఇంత పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు వాళ్ళకి మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ నిజాన్ని వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి నేను చెప్పిన మాట విను.
ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. వెంటనే వెళ్ళి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తారు. నిజంగా అసలు మనోజ్కి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తాడు. అంతేకాదు నీకొక కొడుకున్నాడని, ఆ పెళ్లి గురించి అసలు ఆ పెళ్లి విషయంలో నీకు జరిగిన అన్యాయం గురించి మొత్తం కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పు. నువ్వు అనుకుంటున్నట్టు బాలు ఏమీ చెయ్యడు. కానీ బాలుకి నిజంగా చెప్పాలంటే నువ్వు తలపొగరుతనం చూపించడం, అలాగే నువ్వు ఏదో దాస్తున్నావని చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. అసలు అది కాదని నీ గురించి మొత్తం నువ్వే తనకు వివరాలు డీటెయిల్గా చెప్పావు అంటే ఖచ్చితంగా తను నీకు ఏదో ఒక సహాయం చేస్తాడు. ఎందుకంటే తన బొమ్మర్ది తప్పు చేశాడని తెలిసినా తన మీద కోపం చూపించాడే కానీ తన జీవితం బాధపడకూడదు, తన జీవితం నాశనం కాకూడదని ఎంతగా చేశాడు. అలాంటిది నువ్వు ఎందుకు అవన్నీ నమ్మట్లేదు? కాబట్టి నా మాట విని బాలు మీనాలకి నువ్వు అసలు జరిగిందంతా చెప్పేస్తే అసలు నీ జీవితంలో సగం ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. వాళ్ళ సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు వాళ్ళతో మంచిగా ఉంటే ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ భర్తతో నిజం చెప్పినా చెప్పకపోయినా బాలు మీనాలతో చెప్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందని నా ఒపీనియన్ అనగానే విద్యను తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక తర్వాత అసలు ఈ విద్యకి ఏం తెలివి లేదు ఏంటి, అసలు నాకు మంచి చేసే సలహా చెప్పమంటే నా కొంప ముంచే సలహా చెప్తుంది. అసలు నా కొంప ముంచాలని చూస్తుందే వాళ్ళు. అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గుట్టంతా బయట పెట్టమంటుంది అంటూ బాధపడుతూ ఏడుస్తూ పార్లర్కి అయితే వెళ్తుంది. ఆ తర్వాత నిజంగానే రోహిణి ఏదో దాస్తుందని అర్థమవుతుంది అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఏంటి మీనా ఇక్కడున్నారు, ఏంటి బాలు ఏం చేస్తున్నారు అంటూ శృతి వస్తుంది. ఏం లేదు డబ్బుడమ్మా, మాకు కొంచెం అనుమానంగా ఉంది అనగానే దేని గురించి బాలు, ఏంటి మీనా ఏం ఆలోచిస్తున్నారు, దేని గురించి మీకు బాధ అనగానే అది ఏం లేదు శృతి, రోహిణి ఏదో మన దగ్గర దాస్తుంది, వాళ్ళ పుట్టింటి గురించి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు బయట పెట్టడానికే ఇదంతా అనగానే అంటే మలేషియా ట్రిప్పు అబద్ధమా అని అనగానే యాక్చువల్గా ఆ ట్రిప్పు లేదు ఏమీ లేదు అనగానే అమ్మో బాలు బాగా ప్లాన్ చేసావు, కానీ ఈ మలేషియా ట్రిప్ ఒక అబద్ధమని తెలిస్తే అత్తయ్య ఊరుకుంటారా? అసలు ఆంటీ కోపం తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తుంది. అయినా నువ్వు మలేషియాకి తీసుకెళ్తున్నావు అనగానే అత్తయ్య మొహం వెలిగిపోయింది అనగానే మెల్లగా శృతి, అసలు ఈ విషయం గురించి నువ్వు చెప్పావంటే ఇంకేమైనా ఉందా? మలేషియా నాటకాన్ని బయట పెట్టడానికి ఇదంతా చేస్తున్నాం. అసలు రోహిణి ఏం చేస్తుంది, రోహిణి ఆ గుణ దగ్గర ఎందుకు అప్పు చేస్తుంది, అసలు ఎందుకు ఇలా ఉంటుంది అనేది మొత్తం తెలుసుకోవాలి. అసలు తన అమ్మ నాన్న ఎవరు, అసలు తను నిజంగానే మలేషియా నుంచి వచ్చిందా, తనకు నిజంగానే ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఉంటే అసలు వాళ్ళ నాన్నని ఇంతవరకు ఎందుకు ఎవరికి పరిచయం చేయలేదు, కనీసం తన పేరు తెలియదు, తను ఏ బిజినెస్ చేస్తున్నాడో తెలియదు, అసలు వాళ్ళ వివరాలు ఏవి కూడా ఆఖరికి తన భర్తకి కూడా తెలియదు. అంటే ఇదంతా నీకు ఏమీ అనిపించట్లేదా అనగానే నాకు ఎప్పుడో తేడా కొట్టింది, కానీ ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నాను అని శృతి చెప్తుంది. అవును, ఈ నాటకాలన్నీ బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. ఇది ఈ మలేషియా ట్రిప్తోనే ఈ గుట్టంతా బయటపడిపోతుంది అని అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మలేషియా ట్రిప్ నుంచి బయటపడకుండా ఉండాలని, ఆ ట్రిప్కి వాళ్ళు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి తను కడుపుతూ ఉన్నట్టు నాటకం ఆడుతుంది. అయితే ఏంటి నిజంగానే తను కడుపుతో ఉందా, ఈ టైంలో తను జర్నీ చేయకూడదని అనుకుంటుందా, అసలు ఏంటి నిజంగానే రోహిణి కడుపుతో ఉన్నానంటుంది ఏంటండి, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే నిజంగానే పార్లర్ అమ్మ కడుపుతో ఉందంటావా, లేకపోతే మనని మలేషియా వెళ్లకుండా చేయడానికి ఇదంతా ఒక నాటకం అంటావా అనగానే ఏమోనండి నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఇక ఏంటి రోహిణి నువ్వు తల్లి కాబోతున్నావా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా ఇదే కరెక్ట్ సమయం, నువ్వు నిజంగా ఇప్పుడే మనము అక్కడికి వెళ్ళామనుకో నీ బిడ్డ అక్కడే డెలివరీ అయితే నీకు అక్కడ దేశంలో వీసా గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది కదా, నిజంగా అక్కడికే వెళ్దాం, అక్కడ నిజంగా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, నా మనవడు అక్కడ పుట్టబోతున్నాడు అనమాట అంటూ అనగానే ఏంటి నేనేదో వాళ్ళ మలేషియా ట్రిప్ ఆపాలని చూస్తుంటే ఈవిడేంటి అక్కడికి వెళ్దామంటుంది
అంటూ ఇక అన్నీ మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మలేషియా నుంచి వచ్చిన ఆ జంట వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇలా పార్లర్ అమ్మ కడుపుతో ఉందని చెప్పగానే, నిజంగా ఇలాంటి వాళ్ళకి మేము నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా కూతురే కడుపుతో ఉందని అనుకుంటాము. మీరు వెంటనే ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ మీకు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాము. మీరు ఎన్ని రోజులైనా ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఇక్కడ ఉంచి మిమ్మల్ని ఇక్కడ చూడాల్సినవి అన్నీ చూపించి పంపిస్తామని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి మొహం వెలిగిపోతుంది. కానీ అక్కడికి వెళ్తే ఎక్కడ తన గుట్టు రట్టవుతుందో అని ఆ ప్లాన్కి అయితే ససేమిరా వద్దు అని చెప్తుంది. ఇక తర్వాత విద్యతో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా ప్రభావతి మొత్తం కూడా వినేస్తుంది. ఇక ఆ తర్వాత తన కడుపు అబద్ధమని, అలాగే తన కడుపు నాటకమని, తను మలేషియా నుంచి రాలేదని, ఈ వివరాలన్నీ రోహిణి గుట్టంతా కూడా బయటపడేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ప్రభావతి. ఇన్నాళ్ళు ఒక గొప్పింటి కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నానని, నా పెద్ద కోడలు ఇంత అని గొప్పగా గర్వంగా చెప్పుకున్న ప్రభావతికి అయితే నెత్తిన టెంకాయ పడినట్టు అయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక కుప్పకూలిపోతుంది. అసలు ఇంటికి చాలా కోపంతో వెళ్తుంది. రోహిణి ఇంట్లోకి అడుగు పెట్టగానే రోహిణి బట్టలు, సూట్ కేసు అన్నీ కూడా బయటకి విసిరి పడేస్తుంది. ఏంటి, ఏమైంది ప్రభావతి? అసలు ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? కడుపుతో ఉన్న కోడలు మొహం మీద అలా సామాన్లు విసిరేయడం ఏంటి? అసలు తను ఏం చేసిందని తన వస్తువులన్నీ అలా బయటకు విసిరేస్తున్నావు అంటూ సత్యం అయితే గట్టిగా అరుస్తాడు. మీరాగండి, మీకు తెలీదు అంటూ అనగానే, ఏంటి ఇంతకు ముందు కోడల మీద చేయి చేసుకున్నావు, ఇప్పుడు కడుపుతో ఉన్న కోడల్ని బయటకి గెంటేస్తున్నావు, అసలు ఏంటి ప్రభావతి నీ ఆలోచన అనగానే, అసలు ఎవత్తండి కోడలు? అది కోడలా? నా కొడుకుకి కనీసం భార్య అయ్యే అవకాశము, హక్కు కూడా దానికి లేవు. అసలు అది ఆడిన నాటకాలన్నీ తెలిస్తే మీరే దాన్ని బయటికి గెంటేస్తారు అంటూ ఇక ప్రభావతికి తాను చెప్పిన అబద్ధాలు, అలాగే రోహిణి చేసిన మోసాలు మొత్తం కూడా పూసగుచ్చినట్టు మొత్తం కూడా చెప్పేస్తుంది ప్రభావతి సత్యంకి. ఇక తర్వాత తనకి ఇదివరకే పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడని, అలాగే తల్లి ఉందని, తండ్రి లేడని, మలేషియా అంటూ ఇన్నాళ్ళు తను చెప్పిందంతా కట్టు కదని తెలిసిన తర్వాత సత్యం కూడా ప్రభావతి యాక్షన్కి ఏమీ ఎదురు చెప్పలేకపోతాడు. ఇక దాంతో, అది కాదు మామయ్య, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ ఏం చేసినా నేను మనోజ్ కోసమే చేశాను, ఈ కుటుంబం కోసమే చేశాను అంటూ నాటకాలు ఆడుతూ ఉండడంతో, చూడు రోహిణి, ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు. నువ్వు నా కోసం చేశావా? నువ్వు నీకు కొడుకు ఉన్నాడని నాతో చెప్పావా? నిజంగా ఒకవేళ అలా చెప్పుంటే నాతో నువ్వు జెన్యూన్గా ఉన్నావు అనుకుని నీ కొడుకుని కూడా నేను యాక్సెప్ట్ చేసేవాన్నేమో, కానీ నువ్వు నా దగ్గర నిజం దాచావు. అలాంటిది నేను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? నిన్ను ఎలా భార్యగా స్వీకరిస్తాననుకున్నావు? కానీ నాకు తేడా ఏంటో చెప్పనా రోహిణి? నేను నా జీవితంలో జరిగింది మొత్తం కూడా పెళ్లి కాకముందే నేను నీకు మొత్తం చెప్పాను. నా గురించి అన్నీ తెలిసే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అంటూ ఇక రోహిణి మీద మనసు చంపుకొని ఇక రోహిణిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు మనోజ్. ఇక తర్వాత తన అన్న విషయంలో తాను చేసింది తప్పనిగా భావిస్తాడు బాలు. కానీ రోహిణికి ఇలా జరగాల్సిందే అని అనుకుంటాడు. మరి రోహిణి విషయంలో తనకు బాధ కలిగి మళ్ళీ మనోజ్ రోహిణిలను ఒకటి చేస్తాడా? మరి రోహిణి బ్రతుకు ఏం కాబోతుందనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.